హలో వ్యూవర్స్, ఈరోజు మనం గూగుల్ షీట్లో ఉన్న ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ గురించి నేర్చుకుందాం. బేసిక్గా మనం ఏదైనా ఎనాలిసిస్ చేయాలనుకున్నప్పుడు మాన్యువల్గా మనం ప్రిపేర్ చేస్తుంటాం. అంటే డేటాని సెలెక్షన్ చేసుకొని చార్ట్ ఇన్సర్ట్ చేయటము, లేదంటే దాని నుంచి యావరేజ్ తీయటము అనేది మనం మాన్యువల్గా చేస్తుంటాం. కానీ ఈ గూగుల్ షీట్లో ఉన్న ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ ఆటోమేటిక్గా మన డేటా అనేది ఎనాలిసిస్ చేసి మనకి రికమెండ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ డేటా రిలేటెడ్ క్వశ్చన్స్ మనం ఏదైనా అడిగినా సరే గూగుల్ షీట్ మనకి రిప్లై ఇస్తుంది. రిప్లై ఇస్తూ మనకి ఆ క్వశ్చన్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది అన్నమాట. సో బేసిక్గా ఈ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే డేటాని ఇస్తున్నామో, ఏదైతే డేటా షీట్లో ఉందో దాన్ని అది ఇన్ఫర్మేషన్గా మార్చి మనకి రికమెండ్ చేస్తుంది. సో దానివల్ల మనకి చాలా సమయం సేవ్ అవుతుంది. అది ఎట్లా అనేది ఇప్పుడు నేర్చుకుందాం. నా దగ్గర ఒక శాంపుల్ డేటా ఉందండి. ఆ శాంపుల్ డేటాలో సబ్జెక్ట్ వైజ్ స్టూడెంట్ మార్క్స్ అండ్ వాళ్ళ టోటల్స్ పర్సంటేజ్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది శాంపుల్ డేటా ఇది. దీన్ని గూగుల్ ఏ రకంగా ఎనాలిసిస్ చేసి మనకి రెడీమేడ్గా అందిస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈ గూగుల్ షీట్లో మనకి బోటంలో రైట్ సైడ్ బోటంలో ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ ఉంటుంది గ్రీన్ కలర్లో. సో జస్ట్ ద మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి పాపప్ డ్రాపప్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ చూసారా ఆన్సర్స్ అని ఉంది. నెక్స్ట్ అట్లనే కిందకి వెళ్తే ఫార్మేటింగ్ అని ఉంది. నెక్స్ట్ ఇంకా ఎనాలిసిస్ అని ఉంది. ఫస్ట్ ఫార్మేటింగ్ చూద్దాం. ఫార్మేటింగ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న టాబులర్ ఫామ్ అది కలర్ఫుల్గా రెడీ చేస్తుంది అన్నమాట. జస్ట్ లైక్ మనం ఎట్లయితే ఎక్సెల్లో టేబుల్స్కి, రోస్కి, కాలమ్స్కి కలర్ ఫిల్ చేస్తామో అదే నథింగ్ బట్ ఫార్మేట్ అంటే. జస్ట్ ఇది ఏదైతే సజెస్ట్ చేస్తుంది ఇక్కడ ఒకటి దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కలర్ ఆ టేబుల్కి అప్లై అవుతుంది అనమాట. సో ఈ రకంగా అది ఫార్మాటింగ్ చేస్తుంది. నెక్స్ట్ అట్లానే కిందకి వస్తే ఎనాలిసిస్ అని కనిపిస్తుంది చూసారా. ఎనాలిసిస్ అంటే మన దగ్గర ఉన్న రా డేటాకి సంబంధించి చార్ట్స్ రూపంలో ఎనలైజ్ చేసి డేటాని ఇన్ఫర్మేషన్గా మనకి అందిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పై చార్ట్ చూడండి. కౌంట్ ఆఫ్ పాస్ ఫెయిల్ అనేది కౌంట్ చేసి పై చార్ట్ రూపంలో ఎంత పర్సెంట్ మొత్తంలో ఎంత పర్సెంట్ పాస్ ఎంత పర్సెంట్ ఫెయిల్ అనేది ఆ టూల్ టిప్లో కూడా మనకి చూపిస్తుంది. అట్లానే పైన వచ్చేసి బార్ చార్ట్స్ సబ్జెక్ట్ వైజ్ స్టూడెంట్ వైజ్ మార్క్స్. సో ఈ రకంగా అనాలిసిస్ చేసి రెడీమేడ్గా మనకి అందిస్తుంది ఈ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ లేదా చార్ట్ మనకు కావాలనుకోండి, జస్ట్ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు, ఒకసారి సైజ్ తగ్గి చూస్తే చార్ట్లో అదే లేబుల్స్ యాడ్ చేసి పాస్ 37.5%, ఫెయిల్ వచ్చేసి 65.5%. ఈ రకంగా ఆటోమేటిక్గా రెడీమేడ్గా గూగుల్ షీట్లో ఉన్న ఈ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ ఎనాలిసిస్ చేసి మనకి చూపిస్తుంది. అట్లా కాకుండా ఇంకా పైకి వెళ్తే మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్స్. ఆన్సర్స్ అంటే మనం అడిగే క్వశ్చన్స్కి అది ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఆస్క్ అబౌట్ దిస్ డేటా అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా గురించి నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ అంట. చూపించిందా? కింద చూడండి, మనం అడిగే క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్, ఆన్సర్ వచ్చేసి 8 స్టూడెంట్స్ అని చూపిస్తుంది. సో అట్లా ఇంటరాక్టివిటీ ఉంటుంది. మనం అడిగే క్వశ్చన్కి ఆ డేటాకి రిలేటెడ్ అయిన ఆన్సర్స్ అనేది మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ పాస్, జస్ట్ క్లిక్ చేసి ఎంటర్ చేయండి. చూసారు ఆన్సర్ 3 స్టూడెంట్స్. కరెక్టేనా? 1 2 3 1 2 3 కరెక్టే కదా. సేమ్ అట్లనే హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్, 5 స్టూడెంట్స్ ఆర్ ఫెయిల్డ్. ఇక్కడ ఉంది ఆల్రెడీ 1 2 3 4 5. సో ఈ రకంగా మనం అడిగే క్వశ్చన్స్కి అది ఆన్సర్ ఇస్తుంది ఆ డేటా నుంచి. ఇంకా టాప్ స్టూడెంట్ అదే సజెస్ట్ చేస్తుంది కింద మనకి క్వశ్చన్స్. టాప్ స్టూడెంట్ బై టోటల్. ఆ
స్టూడెంట్ లిస్ట్ మొత్తంలో ఎవరు టాప్ అంటే రాజీ అనే ఆమె టాప్. ఆమె మార్క్స్ ఎన్ని 430. సో బాటమ్ స్టూడెంట్, టోటల్లో బాటమ్ స్టూడెంట్ ఎవరు అనేది జస్ట్ మనం టైప్ చేసేయండి. బాటమ్ స్టూడెంట్స్, సారీ BOTTM, బాటమ్ స్టూడెంట్ బై టోటల్ ఎవరు? రంజిత్ 269. కరెక్టే కదా, 269 అతను. సో ఈ రకంగా మనకి ఈ గూగుల్ షీట్ అనేది మనం ఇచ్చిన డేటా, మన దగ్గర ఉన్న డేటాని రిట్రైవ్ చేసి ఆటోమేటిక్గా మనకి చూపిస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మనకి ఆన్సర్స్ ఇస్తుంది. అంతేకాకుండా ఇంకొకటి అబ్జర్వ్ చేశారు లేదు, ఇక్కడ ఫార్ములా ఉంది చూసారా, సి ఫార్ములా అని ఉంది. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. ఇదనమాట, అది ఆ ఫార్ములా ఉపయోగించి ఆ డేటాని రిట్రైవ్ చేసింది. ఈ ఫార్ములా మనం క్లిక్ చేసి డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఆ ఫార్ములా అక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఆ ఫార్ములా ఏంటనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఇట్లా మనం టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫార్ములా ద్వారా. చూసారా ఫార్ములా చూడండి, ఫార్ములా బార్లో మనకి అది ఏ ఫార్ములా ఉపయోగించి ఆ డేటాని రిట్రైవ్ చేసింది అనేది కూడా చూపిస్తుంది. ఇంకా గూగుల్ షీట్లో మీకు ఏమైనా ఫార్ములాస్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఫార్ములా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో ఇన్ని రకాలుగా ఈ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ మనకి గూగుల్లో ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మనం ఇన్ని రకాల క్వశ్చన్లు అడిగిన డేటాకి రిలేటెడ్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం అడిగే క్వశ్చన్స్లో కంపల్సరిగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ స్టూడెంట్ బై టోటల్ అని అన్నాం. ఇక్కడ ఏంటంటే టాప్ స్టూడెంట్, స్టూడెంట్ అనే కాలం ఉండాలి, బై టోటల్ అనే కాలం ఉండాలి. సో కాలమ్స్ అది చూస్తుంది అనమాట. సో స్టూడెంట్ అనేది మీరు తప్పు కొట్టారనుకోండి, అట్లా కొట్టారనుకోండి, అది చూపిది మీకు ఆన్సర్ చూపిదు. సో ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది కరెక్షన్ చేసి కూడా. సో బేసిక్గా అయితే ఏంటంటే మనం ఏదైతే కాలమ్స్ హెడ్డింగ్స్ ఉన్నాయో అవి మనం కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. టాప్ స్టూడెంట్స్ అన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టూడెంట్ అనే కాలం ఉంది, టోటల్ అనే కాలం ఉంది. టాప్ స్టూడెంట్ బై టోటల్ అనేది దానికి అర్థం చేసుకుని ఇక్కడ బోర్డులో చూపిస్తుంది చూసారు కింద. సో ఆ కాలమ్స్ని అది అర్థం చేసుకొని వాటిలో నుంచి డేటా రిట్రైవ్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో ఈ రకంగా గూగుల్ షీట్ వల్ల ఈ ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ మనకి రెడీమేడ్గా ఎనాలిసిస్ చేసి మనకి డేటా నుంచి ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. దీనివల్ల మనకి చాలా సమయం కలిసి వస్తుంది. అఫ్కోర్స్ ఎక్సెల్లో కూడా ఉంది, అది ఆఫీస్ 365లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో అది పెయిడ్ కాబట్టి మనం ఈ గూగుల్ షీట్ అనేది ఎవ్రీబడి క్యాన్ యూస్, జీమెయిల్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. కాబట్టి గూగుల్ షీట్లో ఫ్రీ వెర్షన్ కాబట్టి మీకు ఏదైనా డేటా ఎక్సెల్లో ఇటువంటి డేటా కావాలన్నా మనం గూగుల్ షీట్లో దాన్ని పేస్ట్ చేసి ఈ రకంగా అనాలిసిస్ చేసి ఎక్సెల్లో మనం దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనం ఎక్స్ప్లోర్ అనే ఫీచర్ ఉపయోగించి మన డేటా నుంచి ఇన్ఫర్మేషన్ లేదా ఎనాలిసిస్ అనేది ఈజీగా మనం ప్రిపేర్ చేయొచ్చు.